అందరికీ నమస్కారం అండి. దీపావళి అంటేనే దీపాలు, క్రాకర్స్ మాత్రమే కాదు, రకరకాల స్వీట్స్ కూడా గుర్తొస్తాయి. ఈ దీపావళికి అందరూ కూడా అంటే వంటరాని వాళ్ళు కూడా ఈజీగా స్వీట్ షాప్ లాంటి కమ్మనైన స్వీట్స్ని ఇంట్లోనే 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నాకు చాలా వాల్యుబుల్. అస్సలు మర్చిపోకండి, లైక్ చేయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సూజీ పేడ కోసం ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు రవ్వ తీసుకోవాలి. ఈ రవ్వని పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్గా పౌడర్గా చేసుకున్నాక అదే జార్లోకి 1/2 కప్ కోకోనట్ పౌడర్ అండ్ 1 కప్ మిల్క్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్ టెక్స్చర్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 3/4 టీ స్పూన్ నెయ్యి వేసి కరిగించుకోవాలి. ఇందులో రవ్వ పౌడర్ని వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి రోస్ట్ చేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. స్వీట్ మైల్డ్గా తినాలనుకునేవారు 1/2 కప్పు రవ్వకి 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. లేదంటే ఎక్స్ట్రా 3/4 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. షుగర్ మెల్ట్ అయ్యి రవ్వ పౌడర్కి బాగా పట్టుకొని దగ్గర పడ్డాక గ్రైండ్ చేసుకున్న కోకోనట్ మిల్క్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్. స్వీట్ షాపుల్లాగా కలర్ఫుల్గా కనిపించాలంటే మాత్రం ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. వీటిని కలుపుకుంటూ దగ్గర పడి ప్యాన్కి అతుకుపోకుండా ఉండే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అయ్యాక హ్యాండ్స్కి నెయ్యి అప్లై చేసుకొని కొంచెం స్టఫ్ని తీసుకొని రౌండ్గా చేసి చేత్తో లైట్గా ప్రెస్ చేసుకొని మిడిల్లో చిన్న గుంతలా చేసుకోవాలి. దీన్ని కోకోనట్ పౌడర్లో డిప్ చేసుకొని కోట్ చేసుకోవాలి. షాప్లో మాదిరి ఇంకా డెకరేటివ్గా కనిపించాలంటే మాత్రం మిడిల్లో పిస్తా కానీ బాదం కానీ పెట్టుకోండి. అంతే అండి, సూజీ పేడ రెడీ అయింది. సెకండ్ స్వీట్ వచ్చేసి ఆల్మోస్ట్ అందరికి ఫేవరెట్, ఇది ఇంక్లూడింగ్ మీ. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో ఇన్స్టాంట్గా కలాకండ్ స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 200 గ్రామ్స్ పనీర్ తీసుకోవాలి. ఈ పనీర్ని మొత్తం క్రష్ చేసుకోవాలి, అంటే పొడి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని క్రష్ చేసుకున్న పనీర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 200 గ్రామ్స్ పనీర్కి 200 గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్ వేసుకొని కలుపుకోవాలి. పనీర్ మరియు కండెన్స్డ్ మిల్క్ మొత్తం కలిసిపోయేలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోండి. ఈ పనీర్ మొత్తం కండెన్స్డ్ మిల్క్ని అబ్జర్వ్ చేసుకొని ఇలా మొత్తం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఏదైనా మోల్డ్ కానీ బౌల్ కానీ తీసుకొని గ్రీస్ చేసుకోవాలి. నేను ఇక్కడ బటర్ పేపర్ని కూడా యూజ్ చేస్తున్నానండి, కలాకండ్ చల్లారాక ఈజీగా తీసుకోవడానికి వీలుగా ఉంటుందని. ఈ కలాకండ్ పై నుండి పిస్తా, బాదం, డ్రై రోజ్ పెటల్స్ కానీ సాఫ్రాన్ కానీ వేసుకోండి, చూడడానికి చాలా బాగుంటుంది. వేడిగా ఉన్నప్పుడే కలాకండ్కి ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకుంటే తర్వాత పీసెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఇప్పుడు నెక్స్ట్ స్వీట్ రెసిపీ వచ్చేసి పాన్ లడ్డు. నిజంగా ఈ లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది. మిగతా లడ్డు రెసిపీస్తో పోలిస్తే దీని టేస్ట్ చాలా డిఫరెంట్. ఈ పాన్ లడ్డు కోసం 4-5 తమలపాకుల్ని కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 1 కప్ కండెన్స్డ్ మిల్క్, గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి మరియు 1 కప్ కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. ఈ కోకోనట్ పౌడర్ని ఒక 5 నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న తమలపాకు పేస్ట్ అండ్ ఇలాచి పౌడర్ వేసి కలుపుకోవాలి. తమలపాకుల పేస్ట్ కోకోనట్ పౌడర్తో కలిసిపోయి ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా స్టఫ్ని తీసుకొని రౌండ్గా చేసి ఒకసారి ఒత్తుకొని మిడిల్లో గుంతలా చేసుకోవాలి. ఇందులో కొంచెం గుల్కండ్, సోంఫ్, టూటీ ఫ్రూటీ మిక్చర్ని కానీ లేదంటే ఓన్లీ గుల్కండ్ని కానీ పెట్టి క్లోజ్ చేసుకొని బాల్లాగా చేసుకోవాలి. గుల్కండ్ అంటే ఏంటో కాదండి, రోజ్ పెటల్స్ అండ్ షుగర్తో తయారు చేస్తారు. ఇలా తయారు చేసుకున్న లడ్డూలని కోకోనట్ పౌడర్తో కోట్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మన పాన్ లడ్డు కూడా తయారైంది. ఈ దీపావళికి మీరందరూ కూడా ఈ ఇన్స్టంట్ స్వీట్ రెసిపీస్ని తయారు చేసుకొని మీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.